శ్రీమాత్రే నమః. ఓం ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ప్రయాణం అయ్యి వెడుతున్నాము, అంతా బాగుంది. కానీ ప్రయాణానికి తిథులు ఎలాంటివైతే మంచిది? తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఉంటే పంచాంగం కదా. మరి పంచాంగం చూసుకుని వెళ్ళాలా? ఎలా వెళ్ళాలి? ఏ దిక్కున ఏ రకంగా పెడితే మంచిది అనే విషయాన్ని కొంతమంది సంశయించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏ రోజైనా ఏ తిథైనా సరే బ్రహ్మ ముహూర్త వేళలో మీరు ప్రయాణానికి ఓంకారం 3 సార్లు చేసుకుని మీరు దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని వెళ్ళినట్లయితే దిగ్విజయంగా వెళ్ళిపోతారు. అంటే అష్టమి, నవమి, అదేవిధంగా అమావాస్య ఇలాంటి తిథులు కాకుండా మామూలుగా దశమి, తర్వాత పంచమి, సప్తమి ఈ విధమైనటువంటి తిథుల్లో అంటే శుక్లపక్షంలో అయితే కనుక వెళ్ళిన పని వెంటనే అవ్వడానికి అవకాశం ఉంది. నక్షత్రాలు ఏం వాడాలి, తిథులు ఏం వాడాలి అనే విషయాన్ని కులంకుషంగా మనం ఒక్కసారి చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని యోగాలు కూడా ఉంటాయండి, కలిసిరాని యోగాలు ఉంటాయి. ఆ యోగాల్లో మనము ప్రయాణం అయ్యి వెడితే ఏ విధంగానే కూడా మనకి పనికిరావు. అందువల్ల దగ్ధ యోగాల గురించి కూడా మనం చెప్పుకుందాం. ఎలా అంటే కనుక ద్వాదశి ఆదివారం, ఏకాదశి సోమవారం, దశమి మంగళవారం, బాగా గుర్తుపెట్టుకోండి, తదియ బుధవారం, షష్ఠి తిథి గురువారం, అష్టమి శుక్రవారం, సప్తమి శనివారం కూడా దగ్ధ యోగాలు అంటారు. అవి ప్రయాణాలకి వద్దు. ఆ తర్వాత ప్రయాణానికి శుభమైనటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయండి. ఆ నక్షత్రాల్లో బయలుదేరి వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి తిథులు ఆ రోజుల్లో అయితే కనుక వద్దు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రయాణానికి శుభ నక్షత్రాలు ఏమిటంటే కనుక అశ్విని, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, పుష్యమి, ఆ తర్వాత ఉత్తర, హస్త, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, శతభిష నక్షత్రం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా విజయంతో తిరిగి వస్తారు. ఆ గుర్తుపెట్టుకోండి. శుక్లపక్షంలో ఏ పనన్నా సరే దిగ్విజయంగా వెళ్ళిపోతుంది. కొంచెం అంటే ఏమిటంటే శుక్లపక్షం నుంచి చంద్రుడు తగ్గుతాడు కదా, చంద్రమా మనస్సు జాత అంటూ ఉంటాం కదా. అందువల్ల చంద్రుడు మళ్ళీ అమావాస్యకు దగ్గర సమీపిస్తున్నాడంటే అమావాస్య వైపు అంటే ఏమిటి, కృష్ణపక్షంలో మనం ఏమిటంటే కనుక తిథులు చూసుకున్నా నక్షత్రాలు చూసుకున్నా ఏం చూసుకున్నప్పటికీ కూడా మనము విధియ, తదియ, ఆ తర్వాత పంచమి, ఆ తర్వాత సప్తమి, ఆ తర్వాత దశమి అక్కడితో ఆపేసేయండి. అమావాస్య దగ్గర కంటే వెళ్ళిపోకండి. ఆ విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకోండి. శుక్లపక్షం, కృష్ణపక్షం, తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏది ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఉత్తరాయణంలోనే పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, ఉత్తరాయణంలోనే గృహారంభ, గృహప్రవేశ అన్ని శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. తర్వాత ఇంకా ఏమిటంటే కనుక మనకి తిథుల గురించి చెప్పుకుందాం. విధియ మంచిది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి కూడా పౌర్ణమి ముందైతే కనుక ఓకేనండి. పౌర్ణమి తర్వాత ఆ రెండు కూడా మీరు నిషిద్ధం చేసుకోవడం మంచిది. అదేవిధంగా ప్రయాణానికి ఎంతమంది పెడితే మంచిది? ముచ్చటగా ముగ్గురు ఎప్పుడు వెళ్ళకండి. ఒక్కళ్ళు బయలుదేరి వెళ్ళినా పర్వాలేదు, భగవంతుని ఫోటో జేబులోనో పర్సులోనో పెట్టుకుని బయలుదేరండి. భగవంతుడా నీవు కూడా నాతో వస్తున్నావు, నాతో ప్రయాణం చేస్తున్నావు అనే భావనతో మీరు వెళ్ళినట్లయితే వెళ్ళిన పని సక్సెస్ అయిపోద్ది. ఏ హనుమాన్ చాలీసా చదువుకుంటూ ప్రయాణంలో నుండి గౌతమా 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 అని ముమ్మారు అనుకుంటే ఆ ప్రయాణం సక్సెస్ అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక తూర్పుకి వైపు మంగళవారం, దక్షిణం వైపు సోమవారం, శనివారం, పశ్చిమ వైపు బుధవారం, గురువారం, ఉత్తరానికి ఆదివారం, శుక్రవారాలు ప్రయాణానికి శుభకరాలు. ఇది 1-2 సార్లు వినండి. తర్వాత మళ్ళీ చెప్తాను ఇంకొకసారి. తూర్పుకి వెళ్ళేటప్పుడు మంగళవారం, దక్షిణానికి సోమవారం, శనివారం కలిసి వస్తాయట, పశ్చిమానికి బుధ, గురువారాలు, ఉత్తరానికి ఆది, శుక్రవారాలు ఇవన్నీ కలిసి వస్తాయని మనకి పెద్దవాళ్ళు, మనకి ఏదైతే జ్యోతిష శాస్త్రాన్ని నమ్మినటువంటి వాళ్ళు రాసినటువంటి పంచాంగ కర్తలు చెప్పినటువంటి శుభమైనటువంటి ఘడియలు.
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏమని అంటే కనుక ప్రయాణానికి లాభసాటైన ప్రయాణమే చేయాలి, క్షేమంగా వెళ్ళాలి, లాభంగా రావాలి అంటూ ఉంటారు. దానికి ఈ సూత్రాలన్నింటినీ కూడా మనం పాటించినట్లయితే అన్ని విధాలా కూడా మనకు కలిసి వస్తుంది. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే కనుక శుభమైనటువంటి నక్షత్రాలు ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ నక్షత్రాలు అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, అనురాధ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో మీరు ప్రయాణమై వెళ్ళండి. అన్ని విధాల విజయ ప్రాప్తి కలుగుతుంది. ప్రయాణంలో తప్పనిసరిగా ఆపమృత్యు దోషాలు లేకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శ్రీరామ జయరామ జయ జయ రామ అనుకుంటే తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళినా సరే జయమే కలుగుతుంది. జై శ్రీరామ్.